శ్రీకాకుళం కార్పొరేషన్లో ఆదివారం అర్ధరాత్రి నలుగురుకు అతిసారం సోకి హాస్పిటల్లో చేరారు. ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 24కు చేరింది. కొద్దిసేపటి క్రితమే కండ్రవీధికి చెందినటువంటి ఒక సురేష్ అనే వ్యక్తి కూడా మృత్యువాత పడ్డారు. రిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం చేరినటువంటి ఆ రోగి మృత్యువాత పడడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను ఈ అతిసారం ప్రబలడంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ప్రజా వైద్యశాలలో చికిత్స పొందుతున్నటువంటి కొంతమంది అతిసార రోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇది మాత్రం ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా పరిణామాలు తీసుకున్నారు. ఈ పరిసర ప్రాంతాలకు ఎవరికైనా రుగ్మత చేస్తే ఈ ప్రజా వైద్యశాలకు వస్తుంటారు. అందులో భాగంగానే ఈ ప్రజా వైద్యశాలలో మాత్రం ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఒక బాబు కూడా రావడం జరిగింది. ఆయనకు కూడా అతిసారం సోకిందన్నటువంటి ఆందోళన ఆ తల్లిదండ్రులు వెంటాడుతుంది. ప్రస్తుతం ప్రాథమిక కేంద్రంగా చెప్పుకున్నటువంటి ప్రజా వైద్యశాలకు మాత్రం రోగులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 26 చేరినటువంటి ఈ సంఖ్యను తగ్గించేందుకు మాత్రం కార్పొరేషన్ అధికారులు వైద్య సిబ్బంది మాత్రం ఈ ఆర్నిస్లో శ్రమిస్తున్నారు. 3 రోజులుగా అతిసారం వ్యాధులు మాత్రం ప్రబలంతో పాటు ఆసుపత్రులకు ఎక్కించడం ఈ పరిణామాలన్నీ కూడాను ఈ పరిసరాలను భయం చెందుతున్నాయి. ఇప్పుడమ్మ హాస్పిటల్లో చేరారు. అసలు ఏంటి మీకు వచ్చినటువంటి రుగ్మతే? 16 మోషన్స్ అయ్యాయి. మార్నింగే జాయిన్ అయ్యానండి. ఇప్పుడు కంట్రోల్ అయ్యింది, పర్లేదు ప్రజెంట్ అయితే. ఏంటి అసలు ఈ మునుపెండు లేని విధంగా అసలు ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితి రావడం? వాటర్ వల్లనండి. మాకు ఈ ఏరియా మొత్తం ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ చేంజెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలువ వాటర్ మొత్తం వస్తుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏమంటారంటే మీరు పన్ను కట్టారా, పన్ను బిల్ తేండి, మీ ఏరియా దగ్గర తవ్వేసి చూస్తామని అంటారే కానీ వాళ్ళు రారు. కొంతమంది మాకేమో అమృత కొలాయిస్ ఇచ్చారు. ఆ కొలాయికి ఇంతవరకు పన్ను ఎవరు ఇవ్వలేదు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడ ఏం చెప్పట్లేదు. పన్ను కట్టుకొని క్లియర్ చేసుకుందాం అన్నా సరే వాళ్ళు ఇప్పుడు సడన్గా ఇప్పుడు పన్ను అన్నారు. 2 సంవత్సరాలు ఏం పన్ను గురించి మాట్లాడలేదు. ఆ పన్ను ఇప్పుడు కడితే కానీ మా కొలాయిల దగ్గర ట్రీట్మెంట్ బాగా చేయరంట. వాళ్ళు ఎప్పుడు మాకు ఇప్పుడు కాదు రావడం, ఇప్పుడు అంతా స్ప్రెడ్ అయ్యింది కనుక అందరికీ తెలిసింది. మంత్లీ వన్స్ అయినా కాలువ వాటర్ అనేది మాకు వస్తుంది కంపల్సరీ. మేము వన్స్ అయినా ట్యాంకులు కడుగుతాం, వాటర్ వేడి చేసుకుని తాగుతాం కంపల్సరీ. ఈ ఏరియా మొత్తం అలాగే ఉంటుంది. ఎవరికాలు పన్నులు ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్తే వచ్చి తవ్వుతారు, లేదంటే అసలు పట్టించుకోరు. ఎలా వచ్చినా సబ్బు వాటరు, కాలువ వాటరు, గ్రీన్ వాటరు, రెడ్ వాటరు, వైట్ వాటర్. 5 కార్పొరేషన్లో ఉన్నామన్న పేరుకే తప్ప కానీ ఆ మౌలిక సదుపాయాలు మాత్రం కనీసం మంచినీళ్ళు అందే పరిస్థితి లేకపోవడంతోనే అసలు పోనీ వాటర్ బాగాలేదనేసి చెప్పినా సరే ఎవరు వాటర్ క్యాన్లు పంపించడం గట్రా ఏట్లేదు. మేము కొనుక్కొని తాగాలి. ఆ మాత్రం అక్కడ వరకు వెళ్ళవసరం లేదు కదా.